హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్ష్మీ జగన్నాథ గట్టు గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనపడే దూరంగా కనపడేటువంటిది జగన్నాథ గట్టుగా వ్యవహరించబడుతుంది ప్రస్తుతం. కానీ నిజంగా జగన్నాథ గట్టు అనేది లక్ష్మీ జగన్నాథ స్వామి వెలిసినటువంటిది కర్నూలుకి 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో, ముఖ్యంగా మిస్టర్ ఇడ్లీ హోటల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ కనపడేది జగన్నాథ గట్టుగా వివరించబడుతుంది. దీనిపైన నిర్మించినటువంటి గుడి మనం దూరంగా చూస్తే ఒక గుడి కనపడుతుంది. అది రూపాల సంగమేశ్వర స్వామి గుడి. ఈ గుడి అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఇలాంటి టెంపుల్ ఇక్కడ ఒకటి రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్, తర్వాత అల్లంపూర్లో ఒక టెంపుల్. ప్రతి రాయికి, ప్రతి స్టోన్కి ఒక నంబర్ వేసుకొని వచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కాదు, అతి ప్రాచీన క్షేత్రం అనేది లక్ష్మీ జగన్నాథ స్వామి టెంపుల్. ఈ కొండకు అటుపక్క లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. హైవే వెంట 4 నుంచి 5 కిలోమీటర్లు, ఈ మిస్టర్ ఇడ్లీ హోటల్ నుంచి 4 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు లక్ష్మీ జగన్నాథ స్వామి టెంపుల్ ఆర్చ్ అనేది కనపడుతుంది. అక్కడ నుంచి ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ టెంపుల్ని మనం సందర్శించి దాని యొక్క విశేషాలు అనేటివి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. లక్ష్మీ జగన్నాథ గట్టు టెంపుల్ చూడడానికి, దాని యొక్క విశేషాలు తెలుసుకోవడానికి పోతున్నాం. హైవే మీద దాదాపుగా 4.5 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక ఆర్చ్ వస్తుంది. అక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని రిడ్జ్ స్కూల్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం అలానే ముందుకు వెళ్తే ఒక అద్భుతమైన టెంపుల్, దాని యొక్క ప్రాచీన శిల్పకళా సంపదను మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మనం రింగ్ రోడ్ దాటి, కటమంచి స్కూల్ దాటి, గోశాల దాటి కొంచెం ముందరికి అలానే వచ్చేస్తున్నాం, నేషనల్ హైవే బెంగళూరు హైవే వెంట. సో ఇలా వస్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ కనపడుతుంది. సో లక్ష్మీ జగన్నాథ స్వామివారి దేవస్థానం అని. సో ఈ ఆర్చ్ నుంచి మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఆ టెంపుల్ ఉంటుంది. ఈ ఆర్చ్ దాటిన వెంటనే రైల్వే ట్రాక్, తర్వాత రిడ్జ్ స్కూల్ ఉంటుంది. సో దాన్ని దాటి మనం అలా ముందుకు వెళ్ళాలి. కానీ రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్న వల్ల మనం తిరిగి నంద్యాల రూట్లో వెళ్ళిపోతున్నాం. మనం కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళే రింగ్ రోడ్డు దాటిన వెంటనే మనకి ఇలాంటి ఆర్చ్ అనేది ఒకటి కనపడుతుంది. అక్కడ ఈ మట్టి రోడ్లో ఇలా వెళ్ళి లెఫ్ట్ సైడ్, అలా మట్టి రోడ్లో వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. ఇది 2వ మార్గం. అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ పనులు జరుగుతుండడం వల్ల ఇలా షార్ట్కట్లో ఇలా వెళ్ళడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నంద్యాల రోడ్ నుంచి ఇలా ముందుకు వచ్చేసాం. సో ఇలా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్లో అలా ముందుకు వచ్చేసాం. ఆ మట్టి రోడ్ వెంట ఇలా ముందుకు వస్తే ఇక్కడ డ్వామా కార్యాలయం అనేది ఉంటుంది, డిస్ట్రిక్ట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అథారిటీ అని. దాని బ్యాక్ సైడ్కి ఇలా మట్టి రోడ్లోనే అలా ముందుకు వచ్చేయాలి. సో అలా ముందుకు వస్తూ ఉంటే మనకు పచ్చని పంట పొలాలు, పచ్చని మొక్కలు కనపడతాయి. ఈడ సాక్షి గణపతి మాదిరిగా గణపతి దేవాలయం అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ గణపతిని దర్శించుకొని మనం ముందుకు సాగుతాం. సో ఇలా వెళ్తున్నప్పుడు మనకు దూరంగా కొండలు, గుట్టలు కూడా కనపడుతూ వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నప్పుడు రైట్ సైడ్ ఒక చెరువు మాదిరిగా కూడా కనపడుతుంది. దాంట్లో కొన్ని రకాల చెట్లు, పచ్చని పంట పొలాలు, తర్వాత పచ్చని వృక్షాల మధ్యన ఉంటుంది ఈ టెంపుల్. సో ఇక్కడ చూస్తే ఒక పెద్ద చెరువు ఉండి మనల్ని అలరిస్తుంది. సో ఈ చెరువును దాటుకొని ముందుకు మనం సాగుతూ ఉంటే ఇక్కడ నుంచి మనకు టెంపుల్ దగ్గరగా కనపడుతూ వస్తుంది. ఇలా ముందుకు సాగుతున్నప్పుడు కొండపై నుంచి వర్షానికి సంబంధించిన నీటి దారాల ద్వారానే ఈ చెరువు అనేది ఏర్పడింది. సో ఇలా ముందుకు సాగుతున్నాం. ఇదంతా కూడా మట్టి రోడ్డు మీద మనం ప్రయాణం సాగుతుంది.
సో ఎంత వర్షం పడినా కానీ ఇక్కడైతే ఎటువంటి రాకపోకలకు ఇబ్బందిగా ఉండదు. సో రెడ్ సాయిల్ కాబట్టి ఇలా మనం దూరం నుంచి చూసినప్పుడు అనేక రకాల చెట్లు మనకు కనపడుతూ వస్తాయి. సో దీంట్లో మనం దూరం నుంచి చూస్తే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నట్లు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కర్నూలుకు దగ్గరలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుందని మరొకసారి నేను చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఇదిగో చూడండి, ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుని దాటుకొని మనం ముందుకు వెళ్తే ఇటుపక్క పైనుంచి కొండ వాలు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ని కూడా మనం చూడొచ్చు. సో ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్యంలో నిర్మితమైంది. సో ఇది ఒక ట్రెక్కింగ్ స్పాట్గా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సదుపాయాలు కూడా కల్పించారు పర్యాటక శాఖ వారు. కాకపోతే దీనికి తగినంత ప్రచారం లేదు. పర్యాటక శాఖ వారు దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేస్తారని, మరింత ప్రచారం కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ చూస్తే చుట్టూ రాక్ ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనకు కనపడతాయి. సో ఇక్కడ చాలా దగ్గరలో, కర్నూలుకి చాలా దగ్గరలోనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం మీద మనం లక్ష్మీ జగన్నాథ గుడి టెంపుల్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఈ టెంపుల్ నుంచి వివిధ రకాల పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఎంత దూరంలో ఉన్నాయో కూడా మనకు పర్యాటక శాఖ వారు ఇక్కడ పెట్టారు. సో దీంట్లో చూస్తే ఇక్కడ మనకు కింద ఇక్కడ కనపడేటివి స్టెప్స్, దాదాపుగా 200 స్టెప్స్ ఎక్కితే పైకి 200 మెట్లు పైకి ఎక్కితే ట్రెక్కింగ్ చేస్తే మనం ప్రధానమైనటువంటి టెంపుల్ లక్ష్మీ జగన్నాథ స్వామివారి టెంపుల్కు చేరుకోవచ్చు. అంతకుముందే ఇక్కడ ఒక నీటి కొలను కూడా ఉంది, పాండ్. సో ఇది ఆ కాలంలో నిర్మించినటువంటి మంచినీటి కొలను. సో ఇక్కడ దాదాపుగా 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఆనవాళ్ళు ఇవి. సో ఈ శాసనాలను బట్టి ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడినట్టుగా తెలుస్తుంది మనకు. చూడండి ఎంత అందంగా ఉందో. సో వర్షాకాలం కాబట్టి నీటి కొలను కూడా ఫుల్గా నిండుగా ఉంది. సో మనకు కర్నూలుకు దగ్గరలో చాలా మంచి టెంపుల్, చాలా ప్రకృతి రమణీయతతో కూడినటువంటి టెంపుల్. మీరు చుట్టూ చూడొచ్చు, వివిధ రకాల రాక్ ఫార్మేషన్స్ వివిధ స్టేజెస్లో ఉండేటివి మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు జగన్నాథ గట్టు అంటేనే మనం కర్నూలు నుంచి కనపడేదే అనుకుంటాము. సో ఆ గట్టుకు వెనక ఇటుపక్క నేషనల్ హైవే, బెంగళూరు హైవే కొంచెం ముందుకు వస్తే అక్కడ మనకు ప్రధాన ద్వారం దాటైనా రావచ్చు. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి మేము నంద్యాల రింగ్ రోడ్ పైన కొంచెం ముందుకు వచ్చి అక్కడ నుంచి ఇలా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ 200 స్టెప్స్ ఉంటాయి. పైకి పోయితే మనం జగన్నాథ స్వామి వారి టెంపుల్ని చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ స్టెప్స్ చూద్దాం రండి. ఈ టెంపుల్ ఔన్నత్యాన్ని పిల్లలకి, ముఖ్యంగా భావి తరాలకు మనకు ఒక మంచి వీకెండ్ ట్రిప్ చూసుకోవడానికి ఒక పిక్నిక్ స్పాట్గా, ఒక టూరిజం స్పాట్గా దీన్ని చూడొచ్చు. అతి తక్కువ ఖర్చుతో కర్నూలు నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పిల్లలకు ఆహ్లాదమైన వాతావరణాన్ని, ప్రకృతి రమణీయతను పరిచయం చేస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కూడా వాళ్ళకు మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. మీరు వీలు చూసుకొని శనివారం కానీ లేదంటే సెకండ్ సాటర్డే అప్పుడైతే జనాలు ఎక్కువగా ఉంటారు. సో అప్పుడు కానీ లేదంటే ప్రతి సంవత్సరం మార్చి లేదా ఫిబ్రవరి టైంలో తిరునాళ మహోత్సవం కూడా జరుగుతుంది. తర్వాత శివరాత్రి అప్పుడు కూడా ఇక్కడ బాగా జనాల సమ్మేళనం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీకు వీలున్న టైంలో ఇక్కడికి వచ్చి మీరు ఈ గుడిని సందర్శించి మళ్ళీ 10 మందికి చెప్పి, అంటే కర్నూలుకు దగ్గరలో 5 కిలోమీటర్ దూరంలోనే ఇంత ఎకో టూరిజం స్పాట్గా ఉన్నటువంటి ఈ టెంపుల్ని మీరు చూసి మిగతా వాళ్ళకి చెప్పి దీన్ని ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం రండి. గైస్, మనం మొత్తం మీద పైకి వచ్చేసాము. 200 మెట్లు పైకి ఎక్కేసి. సో చుట్టుపక్కల మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉంటుంది. సో ఇది మనం ప్రధాన ద్వార మందిరం మాదిరిగా అనుకుంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి టెంపుల్, దాని యొక్క శిల్పకళని. సో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించినటువంటి గుడి ఇది. సో మనకు కర్నూలుకు దగ్గరలో ఇలా ఒక గుహాలయం ఉంది అనేది
చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. 2 అంతస్తుల్లో ఉంటుంది ఈ గుడి. సో అక్కడ చూస్తే మొత్తం కూడా రాక్ ఫార్మేషన్, అంటే రాతి నిర్మాణం, రాయి పైన ఈ గుడి నిర్మాణం అనేది జరిగింది. సో ఇక్కడ చూస్తే అక్కడ ఒక రథం కూడా ఉంది. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ సేక్రెడ్ గ్రూవ్. సో అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రంగా మనం భావించవచ్చు. ఇక్కడ చూడండి. సో గుడిలో ప్రధాన దైవం జగన్నాథ స్వామి, కాబట్టి ఆ స్వామివారి పేరు మీదనే దీన్ని జగన్నాథ గట్టు అని అన్నాం. సో కర్నూలుకు అటుపక్క కనపడేది మనం జగన్నాథ గట్టు, అంటే మొత్తం ఇదంతా రాక్ ఫార్మేషన్ జగన్నాథ గట్టు అంటున్నాం. కానీ మనకు కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న టెంపుల్ అయితే ఇది ప్రాచీనమైనటువంటి ప్రధానమైనటువంటి టెంపుల్. ఇక్కడ ప్రధాన దైవం జగన్నాథ స్వామి, అక్కడ రూపాల సంగమేశ్వర స్వామి అనేది ఆయన ప్రధాన దైవం. సో ఈ గుడి 2 అంతస్తుల్లో మనకు కనపడుతుంది, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. సో ఇలా 2 అంతస్తుల్లో గుడి కనపడడం మనకు చాలా రేర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ చాలా విశాలంగా, చాలా పెద్దగా పర్యాటక శాఖ వారు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలకు తెలియపరిచినట్లయితే ఈ గుడి ప్రాశస్త్యం, ఈ గుడి గురించి ప్రజలకి ఇంకా చాలామందికి తెలియదు. సో వాళ్ళకి తెలిస్తే ఇక్కడికి సందర్శకులు పెరుగుతారు. సో ప్రతి శనివారం వీకెండ్కు ఒక మంచి ఎకో టూరిజం ట్రిప్గా మనం భావించవచ్చు. సో పిల్లలని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు ఈ ప్రకృతితో మమేకమై ఇక్కడ ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్స్, ఈ టెంపుల్ ఇవి చూసి వాళ్ళు ఆనందిస్తారు. కాబట్టి తల్లిదండ్రులకు ఉన్న మనవి, కంపల్సరిగా పిల్లలకు మీకు అత్యంత దగ్గరలో కర్నూలుకి 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ టెంపుల్ ఉంది. ఎక్కువ దూరం కూడా మీరు ప్రయాణించవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఒక మంచి ఎకో టూరిజం ప్లస్ మన టెంపుల్ గురించి మీరు తెలియపరిచిన వాళ్ళు అవుతారు పిల్లలకి. ఇప్పుడు మనం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ పై అంతస్తులోనే ప్రధాన దైవం స్వామివారు ఉంటారు, మనం చూడొచ్చు. సో ఇక్కడ ప్రధాన దైవం జగన్నాథ స్వామి అని చెప్పాను. ప్రతి సంవత్సరం తిరునాళ మహోత్సవం కూడా జరుగుతుంది. సో అప్పుడు జనాలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. జగన్నాథ స్వామి చూడొచ్చు మనం. అంత అందమైన టెంపుల్, ఒక రాక్ ఫార్మేషన్ కింద చూడండి, ఒక గుహాలయంలో మనం ఉన్నాం, కేవ్ టెంపుల్. సో ఇలాంటివి పిల్లలకు కేవ్ టెంపుల్, గుహాలయం అని చెప్తే కూడా వాళ్ళల్లో ఒక రకమైన ఉత్సుకత, చూడాలన్న ఆతృత అనేటివి ఏర్పడతాయి. వాళ్ళలో క్యూరియాసిటీని మనం చూపించి వాళ్ళ ఆనందపరచవచ్చు. సో ఒక పిక్నిక్ స్పాట్గా కూడా మనం ఇది పిల్లలకు చూపించవచ్చు. అత్యంత దగ్గరలో కర్నూలుకి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈ టెంపుల్ని సందర్శించగలని కోరుతున్నాను. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో మనకు జగన్నాథ స్వామివారు ఉన్నారు, చూడవచ్చు. మీరు కూడా స్వామివారిని దర్శించుకొని. లక్ష్మీ జగన్నాథ స్వామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. దేవాలయంలో ప్రధాన దైవం జగన్నాథ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి. ఓం నమ శివాయ శివాలయం కూడా మీరు చూడొచ్చు. ఇది చూడండి మీరు, ఎంతో అద్భుతంగా ఉన్నటువంటిది రాక్ ఫార్మేషన్స్ పైన. ఇది మన కింద ఇప్పుడు ఒక అంతస్తుంది, 2వ అంతస్తులో మనం ఉన్నాము. సో ఆ కాలంలోనే ఇలా కట్టారు. సో కేవ్ టెంపుల్ ఇది. సో పిల్లలకు బాగా చూపించవచ్చు మీరు. సో చూడండి, సో అప్పటి నుంచి ఇవి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. సో దీంట్లో మనం పోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. సో ఇది మొదటి మార్గంలో చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు. సో దీంట్లో వర్షాకాలం ప్రభావం వల్ల వర్షం కూడా మనకు కురియడం వల్ల ఎక్కువ వాటర్ ఫాల్స్, చిన్న నీటి దారాలు కూడా ఉన్నాయి పైనుంచి ఇలా. సో ఇవన్నీ చూడండి ఎంత అందంగా రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయో. ప్రకృతి రమణీయతతో ఉట్టిపడుతుంది ఈ టెంపుల్. సో అందరూ చూడవలసిందిగా నా మనవి. ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది ఇక్కడ మనకు. మనం కిందికి వచ్చేసాం మెయిన్ టెంపుల్ నుంచి. చుట్టుపక్కల ఉపాలయాలను చూస్తున్నాం. ఇక్కడ వేదమాత గాయత్రి ప్రజ్ఞాపీఠం అనేది ఉంది. సో
మెడిటేషన్కు యోగాకు చాలా మంచి ప్లేస్ ఇది. చాలా ప్రశాంతంగా వాతావరణంలో పెద్ద పెద్ద రావి చెట్టు మర్రి చెట్లతో కూడినటువంటి నిర్మాణాలతో ఉంది. సో దీన్ని ఖచ్చితంగా అందరూ సందర్శించండి. ఇదే నా మనవి. ప్రధాన దేవాలయానికి ఎడమ వైపు వెళ్తున్నాం. ఇక్కడ మీకు ఒక రథం కూడా కనపడుతుంది. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో ఇక్కడ మనకు రథోత్సవం జరుగుతుంది, తిరునాళ మహోత్సవం. సో అప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ముఖ్యంగా లక్ష్మీపురం, వామసముద్రం గ్రామాలకు చెందిన వాళ్ళు వస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక రాతి ఫార్మేషన్, రాక్ ఫార్మేషన్ ఎలా ఒక పాము పడగ మాదిరిగా అలా వచ్చింది. దీని కింద వంటలు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి ప్రజలు. సో ఇది ఒక సీక్రెడ్ గ్రూవ్, అంటే బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రం. సో ఈ ప్రాచీన దేవాలయం ఒక వారసత్వ సంపద ఇది. దీన్ని మనం అందరం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇక్కడ చూస్తే ఒక పుట్ట. సో ఇది కూడా ఒక సీక్రెడ్ గ్రూవ్. సో ప్రజలు వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ వివిధ రకాల ఊయలలు అవి కట్టుకోవడం చేశారు. సో వీటన్నిటిని దాటుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. చూడండి, చుట్టూ ప్రకృతి చాలా ప్రశాంతంగా ఒక లోయ పైన ఉన్నట్లు మనకు కనబడుతుంది. సో డిఫరెంట్ రాక్ ఫార్మేషన్స్, గుహాలయాలు కనపడతాయి. సో ఇలా ముందుకు వెళ్తే మనం ఒక పెద్ద గుడి కింద, రాయి కింద ఒక నిర్మాణం కూడా చూడొచ్చు. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది, బాగా చూడండి. అదేవిధంగా వివిధ రకాల వృక్షాలు, వాటి మధ్యలో చాలా ప్రశాంతంగా ఈ టెంపుల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మంచి ఆనందానుభూతిని, తర్వాత ప్రశాంతతను చేకూరుస్తుంది. భవిష్యత్తులో ఈ టెంపుల్ కర్నూలుకు ఒక మంచి ఆహ్లాదకరంగా, తర్వాత ప్రశాంతతను, కర్నూలు ప్రజలకు ప్రశాంతతను ఇచ్చేటువంటిది ఖచ్చితంగా మారుతుందని నేను చెప్పగలను. ఇది చూడండి, రాక్ ఫార్మేషన్, ఒక నాగుపాము ఇలా పడగెత్తినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది పైనుంచి కింది వరకు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కనపడుతుంది. సో ఇది కూడా ఒక రాక్ ఫార్మేషనే. రాక్ ఫార్మేషన్ కింద స్వామివారి విగ్రహం మనకు ఎదురుగా కనపడుతుంది. ఇప్పుడైతే మనం ముందరికి, ఇక్కడ చూడండి, మీరు నాగపాము పడగల మాదిరిగా అలా కనపడుతుందని చెప్పాను కదా, ఒకసారి ఇంకొకసారి చూడండి. తర్వాత ఇప్పుడు మనం అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ ఉంటుంది చివర. లక్ష్మీదేవి అమ్మవారు, లక్ష్మీదేవి మొత్తం మీద మనం జగన్నాథ స్వామి శివాలయము, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్స్ చూసాం. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. సో అక్కడ దూరంగా కనపడేది రిడ్జ్ స్కూలు, నేషనల్ హైవేకు దూరంగా కనపడుతూ ఉన్నాయి. వివిధ రకాల కొత్త కొత్త వెంచర్లు వేశారు పంట పొలాల మధ్యలో. సో కింద మనం చూసాం ఇందాక, అక్కడ నీటి కొలను. అక్కడ నుంచి మనం ఇలా 200 మెట్లు పైకి ఎక్కి ఇలా వచ్చాం. ఇది ఒక ట్రెక్కింగ్ స్పాట్గా ఉంటుంది. సో చుట్టుపక్కల చూసినట్లయితే వివిధ రకాల ఆకారాల్లో మనం రాక్ ఫార్మేషన్స్ కూడా చూడొచ్చు. సో డిఫరెంట్ ల్యాండ్స్, చల్లని గాలి, ప్రశాంత వాతావరణం. సో మెడిటేషన్కి కానీ, పిల్లలకు చూపించడానికి కానీ ఒక మంచి ప్లేస్ను మీరైతే చూపించగలరని, తర్వాత ఇక్కడ మీరు సందర్శించిన తర్వాత ఒక మంచి అనుభూతిని మీరు తీసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా తీసుకెళ్తారని నా నమ్మకం. సో
మరొకసారి ఈ క్షేత్రాన్ని అందరూ సందర్శించి మీరు కాకుండా మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా చెప్పి ఈ టెంపుల్ను అందరూ సందర్శించే విధంగా ముఖ్యంగా కర్నూలు ప్రజలకు ఈ టెంపుల్ విశిష్టత ఇంత దగ్గరలో ఇంత మంచి వాతావరణంలో ఉంది అని మీరు తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలియజేసి ఈ గుడి ప్రాశస్త్యాన్ని, దేవాలయ ప్రాశస్త్యాన్ని, మన సంస్కృతిని, ఇంత రాక్ ఫార్మేషన్స్ను, కేవ్ టెంపుల్స్, గుహాలయాలను మనం ఎక్కడో దూరంగా అనుకుంటాం, కానీ ఇంత దగ్గరలో ఇలా గుహాలయాలు ఉన్నాయనేది కూడా చూపించి నిజమైన జగన్నాథ గట్టు, లక్ష్మీ జగన్నాథ గట్టు అనేది మనం చూస్తున్నటువంటిది కాదు, దాని తర్వాత ఇటుపక్క దాని వెనుక భాగంలో ఉంది అనేది అందరికీ తెలియపరిచి ఈ గుడిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురాగలరని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. ధన్యవాదాలు.